ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఫ్లెక్సీల వార్ కలకలం సృష్టిస్తుంది. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు నేతలు. అదేవిధంగా ఇరు పార్టీల్లో జరిగిన చిన్న ఘటనకు పోలీసులు పోలీసులను దగ్గరకు వెళ్లేలా నేతలు మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఘర్షణకు దిగాయి వైసీపీ మరియు టీడీపీ నేతలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి తాజా సమాచారం ఏంటో మా కడప ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, తాజాగా ఈ ఫ్లెక్సీల రగడ అనేది ఏపీలో దగ్గర ఒక 6 నెలల నుంచి సంవత్సరం నుంచి నడుస్తుంది. ప్రస్తుతం అది ముదిరి పాకాన పడినట్టుంది. ఈ ఫ్లెక్సీ వారు ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందో మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? కడప జిల్లాలో మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో స్థానిక నాయకులు అయితే ఫ్లెక్సీలతో పాటు స్టిక్కర్ల వివాదం కూడా నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇవాళ కొత్తగా ట్విట్టర్ వేదికగా కొన్ని విమర్శలు టీడీపీ నేతలు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తి స్థాయిలో ఘర్షణకు దిగారు. టీడీపీకి చెందిన ఓ కార్యకర్తను కూడా చితకబాదడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ స్థాయిలో నాయకులంతా గుమిగూడారు. అటు టీడీపీ వర్గీయులు కావచ్చు, ఇట్లు వైసీపీ వర్గీయులు కావచ్చు, ముఖ్య నేతలు కూడా పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎవరైతే టీడీపీలో కొనసాగుతున్నారో ఆర్ శ్రీనివాసులు రెడ్డి, ఆయన భార్య ఈసారి మాధవిరెడ్డి కడప నగర అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె టీడీపీ తరఫున కంటెస్ట్ చేయబోతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అంజద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషా కూడా పోలీస్ స్టేషన్ కు చేరారు. దాంతో పాటు జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరారు. తమపై అసభ్యకరమైనటువంటి పదజాలంతో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఎన్నికలను మంచి వాతావరణంలో నిర్వహించాలే తప్ప ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడి తమపై లేనిపోని ఆరోపణలు చేసి కావాలని చెప్పి వివాదాలను సృష్టిస్తూ ఉన్నారు. కులాల మధ్య ఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం అయితే కనబడుతుందని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు శ్రీనివాసులు రెడ్డి కూడా మా యొక్క స్టిక్కర్లను వారు చించి మళ్ళా మాపై దౌర్జన్యాన్ని పాల్పడుతూ ఉన్నారు. చెప్పండి యూసఫ్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎలక్షన్ల సందర్భంగా అయితేనేంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా ఉన్న 3 పార్టీలు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వమైన వైసీపీ పార్టీ, ఈ ఫ్లెక్సీలు అనేవి ఇప్పుడు కాదు, దగ్గర సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎక్కడ పడితే అక్కడ గల్లీలో కూడా సిద్ధం అని చెప్పి ఫ్లెక్సీలు వేసుకుంటూ వెళ్ళడం, సంసిద్ధం దానికి యుద్ధమే అని చెప్పి ప్రతిపక్ష పార్టీలైన జనసేన, టీడీపీలు కూడా వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్లెక్సీల వారిని మరి ఎక్కడో చోట ఖండించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటుంది. ప్రభుత్వమే మరి ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మరి ప్రతిపక్ష పార్టీలు కూడా అదే విధంగా వెళ్తాయి. ఎలా చూడాలంటారు దీన్ని? దానికి తెరలేపారు. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఏపీలో ఇటువంటి ఫ్లెక్సీల వివాదాలు చోటు చేసుకోలేదు. ఇప్పుడు నూతనంగా ప్రభుత్వమే డైరెక్ట్ గా సిద్ధం అని చెప్పేసి ఓ పోస్టర్ ను ముఖ్యమంత్రిని దాంట్లో ప్రతిబింబించేలాగా పోస్టర్లను అయితే ఏర్పాటు చేసింది. దీనికి వ్యతిరేకంగా అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇరు పార్టీల ముఖ్య నేతలను వారు కూడా తాము కూడా సంసిద్ధం అని చెప్పేసి పోస్టర్లను అయితే ఏర్పాటు చేశారు. ఇది ఏపీ వ్యాప్తంగా కూడా ఓ వివాదాన్ని రగులుస్తూ ఉంది. మొత్తం మీద జనాలను కన్ఫ్యూజన్ లోకి నెట్టాలి, ఇటువంటి వివాదాలను సృష్టించి ఎన్నికలకు వెళ్లాలని చెప్పి ప్రధాన పార్టీలు 3 కూడా భావిస్తుండడము ఇది అత్యంత దారుణమైనటువంటి సంఘటనగా స్థానిక ప్రజలు అయితే భావిస్తూ ఉన్నారు. పోలీసు అధికారులు అయితే ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతనే తాము ఇటువంటి వ్యవహారాల పైన చర్యలు తీసుకుంటామే తప్ప ప్రస్తుతానికైతే తాము ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము అని చెప్పేసి బాహాటంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఇదే వివాదం కనుక ఇట్లే కంటిన్యూషన్ గా కొనసాగితే రానున్న రోజుల్లో భారీ స్థాయి ఘర్షణలకు కూడా తావిచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. లక్ష్మీనాథ్.